డబ్బు 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 పాపం ఎంత ఏడుస్తున్నాడు. నాకు ఏడిపోతుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడిపోతుంది సార్. నా హిందూ నా బిడ్డలు, నా అందమ్ములు, నా కుటుంబాలు, నా హిందూ కుటుంబాలు నాశనం అయిపోతున్నారు సార్ ఈ పాస్టర్ల లంచ కొడుకుల వల్ల. మీరు క్రిస్టియనా? సార్ నేను హ్యాండిక్యాప్ అండి. నా దగ్గర డబ్బులు బాగా తీసుకుని వాడు కూడా యాక్టింగ్ కూడా కాల్ చేశారు సార్. మీరు హ్యాండిక్రాఫ్ట్ అయితే ప్రార్థన చేయలేదా? చేస్తున్నానండి. మరి ప్రార్థన చేస్తే బాగా అయిపోద్ది కదండి. మరి హ్యాండిక్రాఫ్ట్ ఎందుకు అంటారు మీరు? కాదు స్వామి, మీరు ఎన్నెలైంది మొత్తం పుచ్చుకొని? 3 నెలలా? మీరు ఈ 3 నెలలు ప్రార్థనలు చేయలేదా? ప్రార్థన చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అంటే పోతాయి. ఇంకేం లేదు, అంగవైకల్యం అంటారు కదా, అవన్నీ పోతాయి, ఏం లేదు. ప్రార్థన చేస్తే పోతాయి. ఎవరు తిడుతున్నారు? మీరు ఇప్పుడు వికలాంగులు కదా, మీకు చూడండి, మీకు ఏమైనా ప్రార్థనల వల్ల తగ్గిపోతే నేను తిట్టడం మానేస్తాను. యేసు ప్రభు తిట్టడం నేను వచ్చేస్తాను ఇప్పుడు యేసు ప్రభులోకి. చూడండి, మీరు వికలాంగులు అని చెప్పారు కదా, చెప్పండి. మీ వికలాంగం పోయి సక్రంగా ప్రార్థనల వల్ల మీరు బాగైపోతే నేను మొక్కుకున్నాను, నేను మళ్ళీ యేసు ప్రభులోకి వచ్చేస్తున్నాను. నేను వచ్చేస్తానండి. మీరు క్యాష్ నాకు డబ్బు వద్దు, మీకు బాగోవడం కావాలి నాకు. మీరు సక్రంగా మీ ఆరోగ్యం బాగుంటే మీకు ఏదైతే అంగవైకల్యం ఉందో అది మీకు సక్రం అయిపోయినట్లయితే నేను నా హిందుత్వాన్ని వదిలేసి క్రిస్టియన్లకు వచ్చేస్తాను. మీరు డబ్బు నాకు ఇవ్వద్దు. నేను కోరుకుంది అదే. చాలా మంది ఇక్కడ వికలాంగులు ఉన్నారు మా దగ్గరలో, వాళ్ళకు కూడా ప్రార్థన చేసి బాగు చేస్తాము. చెప్పండి, ఎవరైనా పాస్టర్లు, పెద్ద పాస్టర్లు ఉంటే వాళ్ళతో బాగు చేయించిస్తే చాలా మంది హిందువులందరూ మరి హాస్పిటల్కి వెళ్ళడం అనేసి మతం పుచ్చుకుంటారు. వాళ్ళది ఏమైనా అవకాశం ఉంటే చూడండి, ముందు మీరు బాగు చేయించుకోండి. తర్వాత యేసు ప్రభుని తిట్టారు, ఎందుకు తిట్టారు అని ఆ తర్వాత అడుగుతారు. కానీ ముందు మీరు బాగా అయిపోయారు అనుకోండి, మేము మరి తిట్టాం, మేమే కలిసిపోతాం యేసు ప్రభులోకి. అది అవునండి, వచ్చేస్తామండి. మా పక్కన 2-3 ఉన్నారు వికలాంగులు. పాపం చిన్న పిల్లడండి, ఆడేం పాపం చేశాడు? ఆ చిన్న పిల్లడు ఏం పాపం చేసిండి? మాటలు రావట్లేదు. మా పాస్టర్ గారి దగ్గర 6 సంవత్సరాలుగా తిప్పుతున్నాం అండి ప్రార్థన చేయడానికి. కొద్ది కూడా మెరుగులేదు, ప్రార్థన ద్వారా తగ్గిపోతుందని చెప్తున్నారు కదా మా పాస్టర్లు. మరి ఆయన బాగైతే వాళ్ళ కుటుంబము, ఈయన పెద్ద కుటుంబం, వాళ్ళది 4-5 కుటుంబాలు కలిసిపోతాయి కదండి. మరి ఎందుకు ప్రార్థన వాళ్ళు తగ్గడం లేదు, ఆయిల్ వాళ్ళు తగ్గడం లేదు? మీరు చూడండి, మీరు ఒక అంగవైకల్యంతో ఉండి యేసు ప్రభుకు మాట్లాడి మీరు పడలేకపోతున్నారు. మరి మీరు ప్రార్థన చేసి మీరు బాగుపడితే మాట్లాడి ఎంతమంది వచ్చేస్తారండి దాంట్లోకి? మరి ప్రార్థనలు చెప్తారు కదండి, ప్రార్థనలు చేస్తే జబ్బులు తగ్గిపోతాయి, నయం అయిపోతాయి అన్ని చెప్తారు కదా. మరి మీకు ఎందుకు నయం అవ్వట్లేదు? చెప్పండి సార్, మీరు ఈ మధ్యన వెళ్ళారు, 3 నెలలు వెళ్ళారు కదా. మీరు చూడండి, ప్రార్థనల వల్ల తగ్గిపోయి మేము అంగవైకల్యం బాగా అయిపోతే నాకు చెప్పండి, మీరు ఫోన్ చేయండి. మీరు మంచిగా ఇప్పుడు మాటలు సరిగ్గా రావట్లేదు, మీరు మంచిగా మాట్లాడి నాకు చెప్పినట్టయితే నేను మతంలోకి వచ్చేస్తానండి. జాగ్రత్త చెప్తాను, నాకు అంతవట్లేదు సార్. అదే నాకు అంతవట్లేదు. నమ్ముకో కాల్ చేస్తా అని చెప్పారు, చాలా సార్లు చేశారు, రావట్లేదు. ఏమొస్తాయి సార్, పిచ్చి కాకపోతే మీకు ప్రార్థనలు తగ్గుతాయండి. మీరు ఎరుగు కాకపోతే మాట్లాడతారు కానీ అలా మోసాలు డబ్బులు చూసుకోవడం కాకపోతే మీరు నమ్ముతారండి ఆ మాట? అమాయకత్వం కాకపోతే ప్రార్థనలు తగ్గుతాయండి. ఎందుకు సార్ నమ్మకాలు? మీ విశ్వాసం నాకు అర్థమైపోయింది. యేసు ప్రభు తిట్టానంటే మీరు అడుగుతున్నారంటే మీరు అంత విశ్వాసంతో ఉన్నారు. అంత విశ్వాసం ఉన్న మనిషికి యేసు ప్రభు బాగు చేయాలి కదండి ప్రార్థనతోని. మరి ఏది కదా చెప్పండి. మీరు మాట్లాడలేకపోయిన టైంలో కూడా మీరు మాట్లాడుతున్నారు, నాకు ఫోన్ చేసి యేసు ప్రభుకి ఎందుకు తిడుతున్నారని అడుగుతున్నారా మీరు? అంటే మీరు అంత విశ్వాసం ఉంది యేసు ప్రభు మీద. ఫస్ట్ కి 5,000 వస్తుందండి. ఫస్ట్ కి 5,000 వస్తున్నాను. ఫస్ట్ కి 5,000 వస్తున్నానండి. మా పాస్టర్ గారికి, మీ పాస్టర్ గారికి మీరు 5,000 ఇస్తున్నారు? 5,000. అరే
పది 18 ఒక్కొక్కలా. ఈ 5,000 దోసుకుంటే మీ తల్లికో మీ బిడ్డకో పనికి వస్తాయి కదండి. ఎందుకు సార్ ఆ మాయ మాటలు నాకు అర్థంగా చెప్పండి. మీరు మాట్లాడలేకపోయిన స్టేజ్లో మీరు ఉన్నారు. 5,000 రూపాయల పాస్టర్కి దుబ్బెడుతుంటే వాడు ప్రార్థనల వల్ల మీకు ఏమీ బాగుపడకపోతే మీరు ఎలాగండి విశ్వాసంతో నమ్ముతున్నారు? ఒక చిన్న జ్వరం తగ్గట్లేదు ప్రార్థన వల్ల మీ వికలాంగత్వం ఎందుకు తగ్గిపోతుంది సార్? ఎందుకు సార్ ఆ మాత్రం జ్ఞానం లేకుండా పోతుంది మన హిందువులకి? మీరు 3 నెలల ముందు సక్రంగా మనిషి అన్నాక బాధలు వచ్చాయంటే కర్మ ఫలితం సార్. అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఒక వికలాంగంగానో ఒక ఉన్నోడుగానో లేనుడుగానో ఒక బాధతోనో బాధ లేనుడితోనో పుడతాడండి. దానికి మతం మారిపోతే బాగైపోతే అని బుద్ధి జ్ఞానం లేని తనం సార్ అది. 5,000 రూపాయలు ఆ పాస్టర్ గారికి దుబ్బెడుతున్నారంటే మీ భవిష్యత్తు ఎవరు చూస్తారండి? రేపు బాగలేకపోతే రేపు మీకు సీరియస్ అయితే ఆడు వచ్చి ఇస్తారు. మీరు ఇచ్చిన డబ్బులు వెనక్కేమన్నా? మీరు ఆ డబ్బులే పోస్ట్ లో బ్యాంకులో దాచుకుంటే మీకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడదా? ఎవరు చెప్పలేదండి. నాకు ఎవరు చెప్పలేదు. ఆ స్వామి ఆశ్చర్యం కాదా? చెప్పండి ఒకసారి. మీరు మన బుద్ధి లేనితనం కాకపోతే ప్రార్థనల వల్ల బాగైపోతే హాస్పిటల్ అవసరమా చెప్పండి? మనకి ఎన్ని మొత్తం హాస్పిటల్ అవసరమా చెప్పండి? ఎందుకండి హాస్పిటల్ పాలైపోయి లక్షలు. మా పాస్టర్ మొన్న 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందండి. సుమారు 50 సంవత్సరాలుగా క్రిస్టియానిటీలో నమ్ముకొని ఉన్నాడు. 3 సార్లు హార్ట్ అటాక్ వస్తే చుట్టూ కూర్చొని 100 మంది ప్రార్థన చేశారు. పాస్టర్లు అని. ఎందుకు బతకలేదాడు? ఎందుకండి ఆయన బ్రతకలేదు? పాస్టర్ ఆ ప్రార్థన చేశారు కదా, చాలా 100 మంది చేశారు కదా, మరి ఎందుకు వాడు బ్రతకలేదు? మీ అంగవైకల్యాన్ని పోగొడతాను లంచగొడుకోవడం అండి, డబ్బులు తప్పడండి. కాకపోతే 5,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళి వద్దండి ఇస్తున్నారు అడిగి మీరు. మీ అమ్మగారు క్రిస్టియానిటీలో ఉన్నారా? మీ అమ్మగారు చేశారు ఈ పని అంతా? అమ్మ నాయన వచ్చిరా బాగు చేస్తారు చెప్పిరా? మా అమ్మగారు పాస్టర్ గారు అండి. అయ్యో ఉన్నాయండి. ఇంటి పొద్దున్న దగ్గర పెట్టారండి. అయ్యా మీకు దండం పెడతాను, మీ పాదాలకు దండం పెడతాను. నా మాట వినండి. ఈ పాస్టర్ లంచా కొడుకులు దోచుకుంటున్నారండి మన దగ్గర. ఆ ప్రార్థన వల్ల ఏం బాగోదు సార్. నా మాట వినండి సార్. ఆ డబ్బు దోచుకోండి, మీ అవసరానికి ఉపయోగించుకోండి. లేదు మంచి హాస్పిటల్కి వెళ్ళండి, లేదనుకుంటే కర్మను కూడా అనుభవించండి. ఆడికి ఎందుకు దొబ్బెడతారు మీరు? నాకు అర్థం కాదు. ఒకసారి అమ్మగారికి ఇస్తారా? మాట్లాడుతారు. అమ్మగారికి ఇస్తారు ఒకసారి మాట్లాడతారు. అమ్మగారు పాస్టర్ గారి ఇంటికి ఊరు వెళ్ళిందా? రాత్రి మీరు చేశారు కదా ఫోను, 2 సార్లు చేసినట్టున్నారు రాత్రి. అవునండి. అయ్యో పాపం సార్. ఇప్పుడు ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్ మీది? హ్యాండిక్రాఫ్టా? 20,000? 20,000 వస్తుంటే 5,000 పాస్టర్కి ఇస్తున్నారా? అయ్యో కర్మ, మీ బాగా దొరికిపోయారండి. ఎలాగ గేలాలు వేస్తారా లంజా కొడుకులు? ఎలా గేలాలు వేస్తారో తెలియట్లేదు. పోనీ ఎందుకండి 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. మీరు దశమ భాగం ఇవ్వకుండా బాగు చేస్తున్నాం అడగండి. దశమ భాగం ఇవ్వకుండా ప్రార్థన చేస్తున్నాం అడగండి. ఒకసారి కూడా ప్రార్థన చేయడాడు. మరి డబ్బు కోసం చేస్తున్నాడా మీ బాగు కోసం చేస్తున్నా? మీరు ఆలోచన చేయరా? వాడి డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నాడా? మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాడా? కొంచెం చెప్పండి ఒకసారి, నాకు అర్థం కాదు. అదే నేను చెప్తాను, చెప్పి చేసేస్తాను. అమ్మగారితో మాట్లాడించండి. మీరు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అమ్మగారితో మాట్లాడించండి. ఆ డబ్బు దాచుకోండి. లేదా అవసరం డబ్బుతో ఖర్చు అయ్యి మందులు, డబ్బుతో ఏమైనా ఆరోగ్యం బాగుపడుతుంది అంటే ప్రయత్నం చేయండి. హాస్పిటల్కి వెళ్ళి ప్రయత్నం చేయండి. 5,000 రూపాయలు మాటలు కాదు సార్. ఒక కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వడం అంటే అర్థం ఏంటండి?
ఆ లంచ కూడా బ్రతరని కాబట్టి మీరు ఎందుకు సార్ ఇవ్వాలి? 3 నెలలుగా ఇంత విశ్వాసంతో మీరు, మీ విశ్వాసం నాకు అర్థమైపోయింది. యేసు ప్రభువు మీరు ఎందుకు తిడుతున్నారండి అని అడిగారే, మీ విశ్వాసం నాకు అర్థమైంది. అంత బాధపడుతున్నారు మీరు. ఆ లంజా కొడుకు తిడిచి మీరు బాధపడుతున్నారంటే మీకు ఏం బాగా చేస్తారు లంజా కొడుకు మీరు చెప్పండి. మోసం సార్, అది క్రిస్టియానిటీ అంటే మోసం సార్. దాంట్లో ఉండే దోచుకోవడం, డబ్బు దోచుకునే తప్ప దాంట్లో బాగయ్యేది ఏం లేదు. మన మూర్ఖత్వంతో దాంట్లో దిగిపోతున్నాము. మన డబ్బు దోచుకు తింటున్నారు. నా మాట వినండి, అమ్మగారితో మాట్లాడించండి. ఆ డబ్బు కూడా ఆపండి. 2 నెలలు మీరు ఆపియండి. మీ ఏ ప్రార్థన చేయడు, ఏ బాగుపడదు, ఏది ఉండదు. వాడు ప్రార్థన చేస్తే బాగుపడింది ఏం లేదు, చేయకపోతే బాగుపడింది ఏం లేదు. సక్రంగా రామకృష్ణ అనుకొని ఆ డబ్బును ఒక దగ్గర దాచుకొని దాని ద్వారా ఏమైనా ఆరోగ్యం బాగుపడితే బాగు చేసుకోండి. లేదనుకుంటే ఆ డబ్బుతో సక్రంగా ఉండండి. చెప్పినట్టు చేయండి. అమ్మగారితో అసలు మాట్లాడించండి, నేను మాట్లాడతాను. ఇది కరెక్ట్ కాదు, నా మాట వినండి. ఈ పాస్టర్లు దోచుకుంటున్నారు. ఇలా కాదు, మీ 3 నెలలు కాదు, 30 సంవత్సరాలు అయినా మీ ఆరోగ్యం క్షీణించిపోతే తప్ప అక్కడ బాగయ్యేది ఏమి ఉండదు. అదే సార్, నాకు అదే వస్తుంది సార్. ఇంకే విషయం, నేను 5 వేస్తున్నా. 5,000 కేజీ మటన్, రోజు కేజీ మటన్ కావాలి. మటన్ తీసి తెచ్చుకున్నాను. వస్తే అంటే నా కాళ్ళు చేతులు బాగా వస్తాయంట. డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తే కాళ్ళు చేతులు వచ్చేస్తాయి. డబ్బు కాదండి, రోజు కేజీ మటన్ ఇవ్వాలంటారు. రోజు కేజీ మటన్. కేజీ మటనా? మీరు రోజు కేజీ మటన్ ఇవ్వాలి, మళ్ళీ నెల దశంభాగం ఇవ్వాలి. ఏమి కర్మరా నాయన, ఏమి కర్మరా ఇది. మళ్ళీ సంక్రాంతికి పోయి పండుగకి బట్టలు తీయాలి. సంక్రాంతికి పండుగకి సంక్రాంతి పండుగకి కృష్ణ ఆడికి ఏం సంబంధం? వాడికి ఏం సంబంధం? వాడికి ఒక క్రిస్మస్ కదా పండుగ. అదే చెప్తున్నానండి. అన్ని కళ్ళకు ఇవ్వాలి సార్, బాగోదు, అంటున్నారు సార్. మీకు ఇప్పుడు ఏమైంది మీకు అర్థం అవ్వట్లేదు? చెప్పండి, వాడు చేసే మోసము మీకు అర్థం అవ్వట్లేదా? నిజంగా అనుకోండి, ఒక మాట అండి, నిజంగా వాడి ప్రార్థన వల్ల మీరు బాగుపడిపోయిన తర్వాత పునః దోచుకునేవాడిని కాదనట్లేదు. నా ప్రార్థన వల్లే మీ కాలు చేతులు వచ్చాయి, నాకు ఇది ఇవ్వండి డిమాండ్ చేశాను అనుకోండి, కొన్ని తప్పులేదండి. మీ ఆరోగ్యం ఎక్కడిదక్కడే ఉంది, మీ కాలు చేతులు రావట్లేదు, మీ నోరు సరిగ్గా రావట్లేదు. 5,000 దుబ్బుతున్నాడు, కేజీ మాంసం దుబ్బుతున్నాడు. ఎవడు మడ్డ పుట్టాడండి లంజా కొడుకు? నాకు అర్థం కాదు. మీ దోసుకొని తినడానికి మీ ఎజిగ్గాలు పుట్టాడా? ఆడేమన్నా మీ ఎజిగ్గాలు పుట్టాడా? చెప్పండి. అది మీరు పోషిస్తున్నారు. చెప్పండి సార్, నాకు అంత కోపం వస్తుందండి. బాగా మీలాంటి నా అందమ్ములు ఇలాగే మోసపోతున్నారు సార్. పాపం జంత ఏడుస్తున్నాడు. నాకు ఏడిపోతుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడిపోతుంది సార్. నా హిందూ నా బిడ్డలు, నా అందమ్ములు, నా కుటుంబాలు, నా హిందూ కుటుంబాలు నాశనం అయిపోతున్నారు సార్ ఈ పాస్టర్ల లంచ కొడుకుల వల్ల. మీరు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? అమ్మగారు, మీరు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ అత్తగారు, మీ అమ్మగారు, మీరు? మీ అక్కనా? అక్కయ్యనా? అక్కయ్య, అమ్మగారు, మీరు? అక్కయ్య అమ్మగారు చర్చికి వెళ్తుంటారు రోజు. ఆదివారం వస్తే ఆ పాస్టర్కి భోజనం అవుతుంది. భోజనం మీ దగ్గరే? ఆదివారం భోజనము. రోజు కేజీ మాంసము. వాడు ఏమన్నా నడిగా రోజు కేజీ మాంసం తినడానికి?
చాలా మంది మీలాగా ఎవరు చెప్పరు సార్. ఏంటి చెప్పరు సార్, మేము బాధపడతాం. అందుకే కదా సార్ తిడతాం ఆ లంజ కొడుకుల్ని, ఈ పాస్టర్ లంజ కొడుకుని, ఆ దేవుడు లంజ కొడుకు. అందుకే కదా మేము తిడతామండి. ఊరిని తిడతాం చెప్పండి, ఊరిని తిడతాం చెప్పండి. మీరు ఒక కదలలేక మీకు ఆరోగ్యం పోగలిగి ఇంట్లో రామకృష్ణ అనుకున్నటువంటి మనుషుల్ని మతం మార్చి ఆ రామకృష్ణ అనడం మానేసి పాపంలో తోసేసి రామకృష్ణ అనుకుంటే మన పుట్టించులో మన మన సనాతన ధర్మం సార్, మంది కొన్ని లక్షల చరిత్ర హిందుత్వం సార్. ఒకరోజు వల్ల కూర్చో చూస్తానని చెప్పి చూస్తున్నా సార్. వల్ల కూర్చుంది సార్. వల్ల కూర్చుంటే మా అమ్మకి దర్శనం చేశారు సార్. మీరు ఒళ్ళో కూర్చుంటారా? మా అమ్మ మా అక్క కూర్చుంటే సార్ చాలా కూర్చొని అప్పుడు ఉంటుంది సార్. మా అమ్మ మా అక్కను వద్దమ్మ తప్పకుండా బాసు దేవుడు అని చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎవరి రోడ్లో కూర్చుంటున్నారు అమ్మగారు? అమ్మ పాస్టర్ గారు ఒళ్ళో కూర్చో సార్. పాస్టర్ గారు ఒడ్లు అమ్మగారు కూర్చుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అక్కగారు కూడా ఉన్నాం. ఏంటండి ఇది? ఒకసారి అమ్మగారితో మాట్లాడొచ్చా? ఇస్తారా? ఇప్పుడు ఎవరు మాటలు వినిపిస్తుంది? అక్కనా? ఇంటి పక్క ఇంటి పక్క ఆంటీ సార్. ఒకసారి ఆమెకి ఇస్తారా? మనం మాట్లాడదాం. మీ సంగతి అని తెలుసు కదా మీకు. సార్ మాట్లాడించండి సార్. అమ్మగారు అక్కగారు పాస్టర్ ఒడ్లు కూర్చుంటే ప్రార్థన చేస్తున్నాడా? చాలాసేపు ప్రార్థన చేస్తున్నాడా? ఎక్కడ సార్ మీ ఊరు? ఎక్కడండి అది? కుబిలియా? తుని అండి? విజయనగరమా? విజయనగరం. విజయనగరం దగ్గరలో ఊరు. కుమిలి. అవునులేండి, అవునవును. ఇప్పుడు అమ్మగారు చాలాసేపు కూర్చొని ప్రార్థన చేయిస్తున్నాడా? చేయించుకుంటారా? వాళ్ళ ఓట్లు ఆయన ఓట్లు కూర్చోడం ఏంటండి? ఏ చెప్పాడంట? నా వల్ల కూర్చుంది పెట్టాను అని చెప్పి చెప్పాను సార్. యేసుప్రభు చెప్పాడా నా ఒడిలో కూర్చొని నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాడా? ఒడిలో కూర్చొని ప్రార్థన చేయమని చెప్పాడా యేసుప్రభా? ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ఏటి బాగోలని చేస్తున్నాడు? మా అక్క ఆరోగ్యం బాగుంది. మీ అక్క ఆరోగ్యం బాగోలని చేస్తున్నాడు. బాగుంటుందా? ఇప్పుడు 3 నెలలు బట్టి చేస్తున్నాడు కదా. 3 నెలలు బట్టి చేస్తున్నాడు అదే ప్రార్థన. ఒడిలో కూర్చొని బట్టి చేస్తున్నాడు. మరి ఆమె ఆరోగ్యం బాగుందా? మీ ఆరోగ్యం బాగుందా? బాగోలేదు. మళ్ళీ అవును 3 నెలల నుండి ప్రార్థనలు చేసుకుంటూ పోతున్నాడు. ఎలాగే సంవత్సరాల కొద్ది చేసుకుంటూ పోవడం ఆయన ప్రార్థన ఒడిలో కూర్చొని. ఈ ప్రార్థన చేసుకోవడం కూర్చోవడం బాగుంది. ఈ డబ్బులు బాగున్నాయి. 5,000 ఇస్తున్నారు, ఎక్స్ట్రా ఇస్తున్నారా? పండగ మళ్ళీ హిందువుల పండుగలకి, సంక్రాంతికి, దసరాకి, ఇవి మళ్ళీ క్రిస్మస్ కి బట్టలు. బాబు చెప్పండి సార్. క్రిస్మస్ ఇదే మా అమ్మ మా అక్క అన్న కలిపోయి గంటలు సార్. ఏంటండి క్రిస్మస్? మన క్రిస్మస్ అవుతుంది. క్రిస్మస్
దానికి మా అక్క మా అమ్మ డాబా ఎక్కిపోయి అప్లై చేసుకుని 3 గంటల నుంచి రాదు సార్. డాబా ఎక్కిపోయి ముగ్గురున్నా? నాకే అర్థం సార్. అది అలాగైతే మరి మీ అమ్మగారు వెనక్కి రారండి, మీ అక్క మీ అమ్మగారు వెనక్కి రారండి క్రిస్టియానిటీ నుండి? అదే భయస్తుంది. రారండి. ఇప్పుడు ఇప్పుడు అలాగ మరి వెనక్కి రారండి, అమ్మగారు అక్కగారు మరి రారండి. ఇప్పుడు ఆయన ఒడిలో కూర్చొని ప్రార్థన చేయించుకోవడం, సపరేట్ గా మాట్లాడుకోవడం అంటే ఇంకో దారి. మీరు అనాలనకూడదు తెలియదు కదా అని, కాకపోతే వేరే దారిలో పడిపోయారండి వాళ్ళు. ఒక్కోసారి నాన్న కష్టమండి. ఒక మాట వినండి, మీరు అలా విధంగా పాస్టర్ మాయలో పడిపోయారు కాబట్టి మరి మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే ఆపండి. ఇప్పుడు వాళ్ళ మాయలో పడి ఎలాగో పండివ్వండి, కానీ మీరు డబ్బులు ఇవ్వడమే ఆపండి. 5,000 మీకు వచ్చిన 20,000 ఫంక్షన్ లో 5,000 ఇస్తే మరి మీకు ఏమైనా అవసరానికి ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యం బాగోలేకుండా ఉన్నారు కదా, మీకేమైనా అవసరానికి ఉపయోగపడతాయి కదా. ఎందుకు మీరు ఆ డబ్బుగా ఆపుకోండి. ఇప్పుడు ఎలాగో వాళ్ళ దొరలనివ్వండి, ఇప్పుడు పక్కన పెట్టండి, కానీ డబ్బులు ఇవ్వడమే ఆపండి. ఇప్పుడు ఈ పాస్టర్ ఇచ్చేదా భక్తులు సార్? కాదు, ఈ పాస్టర్ గారు ఒకవేళ భక్తులు సార్. పాస్టర్ గారు పాస్టర్ గారు ఒకవేళ ఉంటారా? భక్తులు అలాగుంటారు సార్. చాలా మటుకు జరుగుతున్నాడు ఇలాగనే. అమ్మ బాబోయ్, చాలా మటుకు జరుగుతుందండి. చాలా మంది పాస్టర్లు మాయలో పడిపోయి మంచి మంచి అమ్మాయిలు కూడా ఇలాగే పడిపోతున్నారండి. బాబోయ్, చాలా మంది పడిపోతున్నారండి. అదంటే బాగా మన దేశం సార్. దేశం మరి అలాగే పోతుందండి. మరి ఏం చేద్దాం చెప్పండి. సార్ సరే సరే, అమ్మగారితో చేయించండి, మాట్లాడుకుంటా. సరే సార్. సార్ మీ పేరేంటండి? నా పేరు సింహాద్రి సార్. సింహాద్రి. సింహాద్రి అప్పన్న, ఎంత మంచి పేరు పెట్టుకున్నారు. అప్పన్న స్వామి పేరు పెట్టుకున్నారు. మనం ఏదో పాపకర్మ వల్ల ఆ విధంగా మనకు వచ్చింది ఆరోగ్యము. దాన్ని భగవంతుడి దగ్గర వదిలిపెడితే నెక్స్ట్ జన్మైనా మంచి పవిత్ర జన్మ పుట్టవచ్చు. కానీ ఈ దరిద్రంలో పడితే సీతమ్మ, కుమారి బా కాదండి, ఇంత మంచి మంచి పేరు ఎందుకంటే ఒక కర్మ ఫలితం అండి ఇది. హిందుత్వం అంటే కర్మ ఫలితం. ఒకప్పుడు చేసిన మన పాప కర్మల వల్ల ఇలాంటి జన్మలు వస్తాయండి. ఈ జన్మని మళ్ళీ ఇలాంటి జన్మ రాకుండా చేయాలనుకుంటే మళ్ళీ మనం భగవాన్ నామస్మరణ ఎక్కువ చేయాలి. చేయడం వల్ల ఒక మంచి ఉన్నతంగా పుడతాం. అంతేగాని మతం మారిపోతే ఉన్నతంగా పుట్టమని పరమ నరకంలో పడతామండి. చెప్పండి. అయ్యా చెప్పండి. నా మాటలో మీ మాటలో యూట్యూబ్ పెట్టొద్దా? పెడతాను. మరి చాలా తెలియాలి కదా. తెలియాలి కదండి, పాస్టర్లు మోసాలు కూడా తెలియాలి కదా. చెప్తున్నా మీకు చాలా బాధ అనిపిస్తుంది ఇదో చూస్తుంటే. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా బాగోలేకపోయినప్పటికీ ఆడికి 5,000 ఇవ్వటం, రోజు మాంసాలు, పండగలకి, హిందువుల పండుగలకి బట్టలు, క్రిస్టియన్ పండుగల బట్టలు, ఏంటండి ఇది? దోచుకుంటున్నాడు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఆడు దోచుకునే దానికి మార్గం వాడు దొరికిపోయింది. మీ అక్కగారు, మీ అమ్మగారు, మీరు ఒక వికలాంగులు కాబట్టి మీతో ఆడుకుంటున్నారు. నాన్నగారు లేరా? అల్పైన పెట్టనండి, అది తప్పు కదా. అలాగెందుకు పెడతాను? తప్పండి. మీరు బాధనాలు చెప్పుకున్నారు, మీకున్న బాధ జనాలు తెలియాలి, కానీ అలాగెందుకు పెడతానండి? తప్పు కదా. సరేనండి. మరి లేదండి, ఛాన్స్ లేదండి. ఇప్పుడు తప్పు జరుగుతుంది, దోసుకోండి తెలుసు కదా, బయటికి రావాలి. మీ అమ్మగారు, మీ అక్కగారు వాళ్ళు ఇప్పుడు రారండి. దానికి అలవాటు పడిపోయారు కాబట్టి, ఒక పాస్టర్తో ఒక లైంగిక సంబంధానికి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళు బయటికి రారు. మీరు ఇప్పటికైనా మేలుకొని మీ డబ్బుని ఇవ్వడం మానండి. మీ డబ్బుని ఇవ్వడం మాని మీ ఆరోగ్యం పరంగా చూసుకోండి. సంతోషం అండి. చాలా
ధన్యవాదాలు. భగవంతుడు మీకు ఎలా మీ ఒక్కటేనండి. మీరు ఇవన్నీ ఈ ప్రార్థన మానేసుకొని మీకు కూర్చున్న చోట్లే రామకృష్ణ అనుకోండి, సరిపోద్ది. ప్రతినిత్యం రామకృష్ణ అనుకోండి, మరు జన్మ మంచి జన్మ మీకు వస్తుంది. మరి ప్రార్థన జోలికి మీరు వెళ్ళకండి, నా మాటిని. ఈ ప్రార్థన జోలికి మీరు వెళ్ళకండి. మీ అమ్మగారు మీ అక్కగారు ఎలా పడినివ్వండి, నాకు వద్దు ప్రార్థన అని చెప్పండి. వద్దని చెప్పి మీరు కూర్చున్న స్థలంలోనే రామనామస్మరణ చేసుకోండి. వచ్చే జన్మ మంచి పవిత్రంగా పుడతారు, మంచి ఉన్నతంగా పుడతారు. నేను ఇచ్చినటువంటి వాక్యం శుద్ధం, ఇది కరెక్ట్. ఇది భగవన్ నామస్మరణ ఎప్పుడు వృధా కాదు, ఇది నా విశ్వాసం. నా పేరు రమణ అండి. నా పేరు జయ శ్రీరామ్. సంతోషం అండి. జాగ్రత్త అండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండడానికి మందులు వాడండి, అంతేగాని పాస్టర్గా డబ్బులు ఇవ్వకండి. ఉంటానండి. జయ శ్రీరామ్.